నెక్స్ట్ వెహికల్ వెయిట్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ వచ్చేసి వెయిట్ పరంగా చెప్తే ఇది వచ్చేసి 108 kgs అనమాట, 108 kg ఉంది. అండ్ నెక్స్ట్ ఓలా విషయానికి వస్తే ఓలా వెయిట్ వచ్చేసి 116 kgs అనమాట, 116 kg ఉంది. అండ్ నెక్స్ట్ ద హెవీ వెయిట్ ఛాంపియన్ ఆఫ్ దిస్ కంపారిజన్ టీవీఎస్ ఐక్యూఎస్ 119 kgs అనమాట, 119 kg ఉందన్నమాట. సో ఇది వెయిట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ గ్రేడబిలిటీ కూడా అనమాట. సో కొన్ని ఏరియాస్లో అప్పీల్ అనమాట, ఏది ఎత్తులు తగ్గులు ఉంటాయి కదా, అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ ఉంటాయి కదా. సో ఎత్తు ఎంత డిగ్రీస్ వరకు ఎక్కగలుగుతుంది అనేసి గ్రేడబిలిటీ అంటారనమాట. దాని విషయంలో చూసుకుంటే మనకి డిగ్రీస్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏదర్ 450X Pro Pack వచ్చేసి 20 degrees ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఎత్తు ఎంత ఎక్కువ ఉన్నా 20 degrees వరకు ఉన్నా కానీ ఈజీగా ఎక్కేస్తుంది అనమాట, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓలా S1 Pro Gen 2 15 degrees ఇవ్వడం జరిగింది. అండ్ లీస్ట్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూఎస్ 10 degrees ఇవ్వడం జరిగింది అనమాట. మీకు చెప్తున్నా డిగ్రీస్ అనేది పెద్ద మ్యాటర్ అనిపించింది నాకు తెలిసి ఈ 3 బండ్లకి. నీకు ఎందుకంటే మూడింటిని నేను అప్పీల్ టెస్ట్ చేయడం జరిగింది కాబట్టి చెప్తున్నాను. అప్పీల్ టెస్ట్ మన కర్నూలులో జగన్నాథ గట్టుకి చేయడం జరిగింది. సో 3 బండ్లు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎక్కినాయి. దాంట్లో అన్నిటికన్నా బాగా అనిపించింది ఈ 2 బాగా అనిపించింది అనమాట. ఇది కొంచెం తక్కువ అనమాట, ఎందుకంటే మోటార్ రైడింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి. అంతేగాని 3 మాత్రం ఈజీగా అప్పీల్ టెస్ట్ కానీ ఏదైనా ఈజీగా క్లియర్ అవుతాయి. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోనే చూడండి తప్పకుండా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ హెడ్లైట్ విషయానికి వస్తే కూడా చూడండి. హెడ్లైట్ విషయంలో వచ్చేసరికి నాకు కొంచెం టీవీఎస్ ఐక్యూఎస్లో కొంచెం డిసప్పాయింట్ అనమాట. నేను డైలీ వాడుతుంటాం కాబట్టి చెప్తున్నా. అండ్ అన్ని మూడిట్లో కానీ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కటి ఒక డిజైన్ అనమాట. చూడండి ఇది కూడా కొంచెం ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇది వెరైటీ డిజైన్ రావడం. అండ్ ఇది వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అంటారు అనమాట ఓలాకి వచ్చేసి. అండ్ హెడ్ ల్యాంప్స్లో ఓలా బాగుంది, ఏతర్ బాగుంది. అంటే లైటింగ్ విషయంలో కానీ త్రూ విషయంలో కానీ నేను చెక్ చేసినప్పుడు కొంచెం తక్కువ టీవీఎస్ ఐక్యూఎస్లో ఉందన్నమాట. సో ఇండికేటర్స్ కూడా మనకు సో చూస్తున్నారు కదా అన్ని ఎల్ఈడి అనమాట. సో సౌండ్ కొంచెం ఓలా డామినేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది సౌండ్ ఏతర్లో కొంచెం చిన్నగా వస్తుంది, కొంచెం పెద్దగా వచ్చింటే బాగుంది అనిపించింది. ఎవరు ఆఫ్ చేయరా, సౌండ్ ఆఫ్ చేయరా, ఆఫ్ చేయను. ఓకే, సౌండ్ పరంగా ఇండికేటర్ సౌండ్ పరంగా చూసుకున్నా కానీ ఓలాలో బాగుంది. నెక్స్ట్ ఐక్యూబ్ అండ్ కొంచెం ఇది తక్కువ ఉంది. హారన్ విషయానికి వస్తే మాత్రం హారన్లు కొట్టండి రా చెప్పారా. సో హారన్ కూడా బాగున్నాయి, ప్రాబ్లం లేదు. ఓలా సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది హారన్లో. సో నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి టైల్ ల్యాంప్స్ చూసుకుంటే మాత్రం టైల్ ల్యాంప్స్లో వచ్చేసి అన్నీ కూడా ఎల్ఈడి ఇవ్వడం జరిగింది అనమాట. సో కానీ ఏతర్లో కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. టైల్ ల్యాంప్ ద్వారా కూడా మనం ఎక్కువ యూస్ చేసుకోవచ్చు అనమాట. వాడు సాఫ్ట్వేర్ విషయంలో అండ్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేస్తూ సేఫ్టీ పరంగా చాలా ఇంప్రూవ్ చేశారు టైల్ ల్యాంప్స్ విషయంలో కూడా. సో ఓలా కూడా చూస్తున్నారు, ఓలా కూడా బాగుంది. సో నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఓలా S1 Pro Gen 2 వచ్చేసి 7-inch టచ్ డిస్ప్లే అనమాట. స్మార్ట్ ఫీచర్స్ పరంగా కూడా చూసుకుంటే నావిగేషన్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ అన్నీ ఉంటాయి. సో మీరు ఎంతవరకు మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరిగితే ఎంత సేవ్ చేస్తారనేసి అన్నీ రావడం జరుగుతుందన్నమాట. సో స్విచెస్ చూసుకుంటే కూడా ఇవన్నీ హారం కానీ మోడ్స్ కానీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ అండ్ ఇండికేటర్స్ కానీ అండ్ సౌండ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా దీంట్లో ఓలా S1 Pro Gen 2లో ఉంది, మిగతా రెండిట్లో లేదనమాట క్రూజ్ కంట్రోల్. అది ఒక అడ్వాంటేజ్. అండ్ రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా అన్నిట్లో ఉందన్నమాట. అది మీకు తర్వాత చెప్పబోతున్నాను. ఆఫ్ చేయవచ్చు. నెక్స్ట్ ఏతర్ డిస్ప్లే విషయానికి వస్తే కూడా ఏతర్ డిస్ప్లే కూడా 7-inch టచ్ డిస్ప్లే అనమాట. సో మార్కెట్లోకి వెళ్ళే కొంచెం బాగా ఎంకరేజ్ చేస్తూ తీసుకురావడం జరిగింది. అండ్ వాటిని కంటిన్యూ చేస్తున్నారు. అన్నిట్లో ఓలాలో కానీ ఏతర్లో కానీ చిన్న చిన్న బగ్స్ అయితే ఉంటాయి కామనే, అంటే ల్యాగ్లో ఉండడం టచ్లో కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ అన్నింటిలో చూసుకుంటే కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మోడ్ స్విచ్ చూస్తున్నారు కదా, అక్కడ చేస్తే ఇక్కడ మారుతుంది. ఇంతకుముందు వేరే ఉండేది అనమాట, మనము ఇక్కడ స్క్రీన్ మీదనే మార్చుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ బటన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది చూస్తే రివర్స్ మోడ్ అనమాట, 1 touch అనమాట. ఇది చాలా బెటర్. ఇది జస్ట్ టీవీఎస్ ఐక్యూఎస్లో చూసుకుంటే కొంచెం ఇబ్బంది ఉండేది రివర్స్ మోడ్ చూడాలంటే, కానీ ఇక్కడ జస్ట్ సింగిల్ ట్యాప్తో మాత్రమే రివర్స్ మోడ్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. చిన్న అడ్వాంటేజ్ ఇది రివర్స్ మోడ్లో చూసుకుంటే. అండ్ వచ్చేసి జాయ్స్టిక్ ఇవ్వడం జరిగింది కంట్రోల్ చేసుకోనికి. దీన్ని కూడా డ్రైవింగ్ అప్పుడు మాత్రం యూస్ చేయలేము, డ్రైవింగ్ చేయనప్పుడే యూస్ చేస్తాం అనమాట. ఇవి ఇండికేటర్ స్విచెస్, హారన్ స్విచెస్, హై బీమ్, లో బీమ్ ఇవన్నీ. ఇది ఏతర్ 450X Pro Pack. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఈ మూడిట్లో కంపేర్ చేస్తే టచ్ డిస్ప్లే రాంది ఓన్లీ టీవీఎస్ ఐక్యూబ్ S మాత్రమే. అండ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ యాప్ పరంగా చూసుకుంటే కూడా ఈ మూడిట్లో కంపేర్ చేస్తే టీవీఎస్ ఐక్యూబ్ యాప్ కొంచెం తక్కువగా వర్క్ చేస్తుంది అనమాట, అంత అక్యురేట్ కాదనిపించింది. అండ్ చూస్తున్నారు డిస్ప్లే అండ్ DTE కానీ అన్నింటిలో ఉంటుందన్నమాట. ఇది కొంచెం అక్యురేట్ ఉందన్నమాట. DTE కానీ చూపించడం 1% 1 kilometerలకు అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేసుకొని డ్రైవ్ చేసుకోండి. అండ్ దీంట్లో కాషన్ బటన్ కానీ పవర్ మోడ్ కానీ అండ్ రివర్స్ మోడ్కి సంబంధించి కానీ అండ్ నెక్స్ట్ పవర్ మోడ్ అండ్ మోడ్స్ చేంజ్ చేయడం కానీ అండ్ స్విచెస్ కానీ ఈ జాయ్స్టిక్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ జాయ్స్టిక్ అనమాట ఇవన్నీ. సో హై బీమ్, లో బీమ్ ఇవి స్విచెస్కి సంబంధించి.
నెక్స్ట్ ఫ్రెండ్స్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే కూడా మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఆన్ ప్రైస్ విషయానికి వస్తే కూడా ఇంక్లూడింగ్ యాక్సరీస్ అనమాట అది. సో మిగతా వాడికి అట్లా ఇంక్లూడింగ్ యాక్సరీస్ కాదు, అది కూడా చూసుకోండి. అట్ ద సేమ్ టైం సైడ్ స్టాండ్ ఇచ్చారు, సెంట్రల్ స్టాండ్ కూడా ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ సెంట్రల్ స్టాండ్ ఉంది. పిలియన్ డ్రైవ్ ఫుట్ రెస్ట్, అట్ ద సేమ్ టైం లేడీస్ ఫుట్ రెస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ముందర స్పేస్ కూడా ఒక వాటర్ క్యాన్ అయితే ఈజీగా అయితే పడుతుంది, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఒక హుక్ ఇవ్వడం జరిగింది. హుక్ క్వాలిటీ అయితే అంత గ్రేట్గా లేదు. ఛార్జింగ్ సాకెట్ విషయానికి వస్తే ఇక్కడ ఉంది ఛార్జింగ్ సాకెట్ ఇది. నెక్స్ట్ ఏదర్ విషయానికి వస్తే ఏదర్ దగ్గర సైడ్ స్టాండ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా రీసెంట్గా యాడ్ చేశారనమాట. అండ్ శారీ గార్డ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే సెంటర్ స్టాండ్ మిస్ అవుతుంది. అండ్ ఇది ఎక్స్ట్రా యాక్సెస్ కింద ఇస్తే బెటర్ అనిపించింది నాకైతే. అండ్ ఛార్జింగ్ పాయింట్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇది సో ఇది ఛార్జింగ్ పాయింట్ ఇది. అండ్ ఇది అబ్జర్వ్ చేస్తే మీకు హీరో వీదా కూడా సేమ్ ఉంటుంది అనమాట ఇది. సో అబ్జర్వ్ చేయండి, హీరో వీదాకి ఇది సేమ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ స్పేస్ చూసుకుంటే మాత్రం వెన్ కంపేర్ టు ఐక్యూబ్ ఇది కొంచెం తక్కువ అనిపించింది. వాటర్ క్యాన్ అయితే ఆల్మోస్ట్ టైట్గా పట్టే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హుక్ విషయానికి వస్తే హుక్ కొంచెం క్రియేటివ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అవసరం ఉంటే మనం వాడతాం, లేదంటే లేదు. అండ్ క్వాలిటీ పర్లేదు, ఐక్యూబ్తో పోలిస్తే ఇది బాగుంది. ఫ్రెండ్స్ ఓలా విషయానికి వస్తే ఓలాలో కూడా సైడ్ స్టాండ్ ఇచ్చారు అండ్ సెంటర్ స్టాండ్ మిస్ చేశారు, లేదు. పిలియన్ డ్రైవ్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మేజర్గా ఓలాకి సంబంధించి ఎక్కువ కంప్లైంట్ వచ్చేసి లేడీస్ ఫుట్ రెస్ట్ లేదంటున్నారు అనమాట, ఇవ్వరనమాట. మనం ఏదైనా ఆర్డర్ పెట్టాలన్నా ఆర్డర్ పెడితే కూడా వెంటనే రావట్లేదు అనేసి చాలా వరకు మనకి ఎక్స్లో ట్విట్టర్లో చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి, మీరు చూసి ఉంటారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే చిన్న ఇష్యూ, చిన్నపిల్లలు చాలామంది ఆడుకొని ఓపెన్ చేస్తున్నారంట. సో అది చిన్న ప్రాబ్లం ఏంది అమ్మ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 బండ్లతో కంపేర్ చేసుకుంటే స్పీకర్స్ దీనికి ఉన్నాయి, ఈ మూడింటికి లేవు. మీరు ఫోన్ కాల్స్ కానీ సాంగ్స్ కానీ చాలా గట్టిగా అయితే వస్తుంది వాయిస్ అయితే. అండ్ ఇది హుక్ చాలా స్ట్రాంగ్ ఉంది, 3 కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్ ఇది. అండ్ స్పేస్ కూడా ఆ 2తో కంపేర్ చేస్తే దీనికి కొంచెం ఎక్కువ ఉందన్నమాట. వాటర్ క్యాన్ సిలిండర్ ఈజీగా పడతాయి, ఇక్కడైతే వాటర్ క్యాన్ మాత్రమే పడుతుంది, సిలిండర్ డౌట్ అనమాట. ఫ్రెండ్స్ కీస్ విషయానికి వస్తే, కీస్ అంటే తాళాలు మళ్ళీ వేరేగా అనుకున్నారు మీరు, ప్రొనౌన్సియేషన్ వేరే వస్తుంది. కీస్ విషయానికి వస్తే సో రెండింటికి ఐక్యూబెస్కి అండ్ ఏదర్కి ఫిజికల్ కీ ఉంటుంది. బట్ ఇక్కడ ఓలాకి మాత్రం డిజిటల్ కీ అనమాట, పిన్ ఎంటర్ చేయాలన్నమాట. అది కూడా ఏం ప్రాబ్లం వస్తుందంటే మనకి చిన్నపిల్లలు ఉంటారు కదా, సో చిన్నపిల్లలు వాళ్ళు ఏమంటే సెల్ ఫోన్ని వదిలినట్టు వస్తున్నారంట. సో ఇట్లా చిన్నపిల్లలు ఆడుకుంటే ఇబ్బంది అనమాట. సో పాస్వర్డ్ కొన్ని టైమ్స్ రాంగ్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే మొత్తానికే బ్లాక్ అవుతుందంటే మళ్ళీ షోరూమ్ తీసుకెళ్ళాల్సి ఇబ్బంది వస్తుంది. సో కీస్ పరంగా ఇది కొంచెం చిన్న డ్రాబ్యాక్ అనిపించింది. ఇన్నోవేటివే, ఫ్యూచరిస్టికే, కానీ డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి కదా. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్మార్ట్ ఫీచర్స్ గురించి అనమాట. మీరు 1,80,000 1,90,000 పెట్టారు, ఎందుకు అంత ప్రైస్ అంటే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు అవసరం లేకుండా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ని యాడ్ చేస్తుంటారు అనమాట. కొందరు యూజ్ అవుతాయి, కొందరు యూజ్ కావన్నమాట. ఆ విషయానికి వస్తే ఫస్ట్ మా బ్రదరు టీవీఎస్ ఐక్యూబెస్ని ఎక్కువ వాడుతుంటారు కాబట్టి సో స్మార్ట్ ఫీచర్స్ గురించి ఐడియా ఉంది. సో మా బ్రదర్ చెప్తారు స్మార్ట్ ఫీచర్స్ గురించి ఎలా ఉందనేసి. యాక్చువల్గా నేను ఐక్యూబ్ ఎస్ డ్రైవ్ చేశాను అండ్ పర్సనలీ ఓలా కూడా యూజ్ చేస్తూ ఉంటాను. రెండిట్లో కంపేర్ చేసినప్పుడు ఐక్యూబ్ వచ్చేసి కంప్లీట్లీ వేస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే నావిగేషన్ అనేది అస్సలు వర్క్ చేయదు. మల్టిపుల్ టైమ్స్ నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు యూజ్ చేసినప్పుడు అసలు నావిగేషన్ అనేది పర్ఫెక్ట్గానే ఉండదు, ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది అనమాట నావిగేషన్. ఫోన్ అనేది కంటిన్యూస్గా డిస్ప్లే ఆన్లోనే ఉండాలన్నమాట. ఫోన్ డిస్ప్లే ఆఫ్ అయింది అంటే నావిగేషన్ కట్ అయిపోతుంది. అది మరి సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఇష్యూనో మరి యాప్లో ఉన్న బగ్స్ తెలియదు, కానీ నావిగేషన్ అయితే చాలా ప్రాబ్లమ్. అండ్ అదర్ ఫీచర్స్ కూడా అంత రియలిస్టిక్ ఏం అనిపించలేదు. ఇది ఎట్లుందంటే నార్మల్ ఓల్డ్ నోకియా ఫోన్ లాగా ఉంటుంది, ఇవి వచ్చేసి స్మార్ట్ ఫోన్స్ లాగా ఉన్నాయి అనమాట. ఓకే, ఓలా ఇస్ ద సింగిల్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్మార్ట్ ఫీచర్స్. ఓలా ఎలా ఉంది? రెండింటిలో ఓలా వచ్చేసి చాలా బెటర్ అనిపించింది మ్యాప్స్ గురించి. ఎందుకంటే ఎస్పెషల్లీ మ్యాప్స్ ఇప్పుడు ఏంటంటే ఈ సెకండ్ జెన్లో వచ్చేసి ఇన్బిల్ట్ జీ మ్యాప్స్ ఇచ్చేసాడు అనమాట, గూగుల్ మ్యాప్స్. సో ఈవెన్ నెట్ లేకుండా కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకొని మనము యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంతకుముందు కూడా మొబైల్ తోటి కనెక్టివిటీ ఈజీ, దాంట్లో వచ్చేసి అస్సలు కనెక్టివిటీ అనేది చాలా ప్రాబ్లం అనమాట. బ్లూటూత్ ఆన్ చేసి కనెక్ట్ చేసినా కానీ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంటుంది. ఇది వచ్చేసి మన బ్లూటూత్ ఆన్లో ఉందంటే ఆటోమేటిక్గా కనెక్ట్ చేసేసుకుంటుంది, అంటే ఓనర్స్ది మాత్రమే అనమాట. ఓనర్స్ షేర్ చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్వి కానీ. దాంట్లో వచ్చేసి మనం ఓపెన్ చేసి కనెక్ట్ చేద్దాం ట్రై చేసినా కానీ ఐక్యూబ్లో కనెక్ట్ కాదు. ఇది మనం వెళ్ళామంటే మన దాంట్లో బ్లూటూత్ ఆన్ అయ్యి ఆల్రెడీ ఇంతకుముందు పేర్ అయ్యామంటే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోతుంది. ఈవెన్ కాల్ కనెక్ట్ అయిందని మనకు కూడా తెలియదు, ఎవరైనా కాల్ చేసినప్పుడు దీంట్లో వినపడుతూ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఓలా S1 ప్రోకి ఇప్పుడు సెకండ్ జెన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇండికేటర్స్ అనమాట. మూవ్ OS 4
దీంట్లో ఏమైందంటే ఇంతకుముందు ఇండికేటర్స్ మనం ఆఫ్ చేసుకోవాలా, ఇప్పుడు ఏంటంటే ఇండికేటర్స్ ఆన్ చేసిన తర్వాత టర్న్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అవే ఆఫ్ అయిపోతాయి. మన కార్లో ఉంటుంది ఫీచర్. సో కాస్ట్లో వచ్చే ఫీచర్స్ ఏం దీంట్లో వస్తుంది అనమాట. స్మార్ట్ అనమాట, ఆటోమేటిక్గా అవే ఆఫ్ అయిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏతర్ విషయానికి వస్తే స్మార్ట్ ఫీచర్స్కి ఆల్రెడీ మీరు టీవీఎస్ చూశారు అండ్ ఓలా చెప్పారు, మా బ్రదర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏతర్ విషయానికి వస్తే కూడా ఈ మూడిట్లో పోలిస్తే కూడా ఏతర్ కూడా నెంబర్ 1 అనమాట. నెంబర్ 1, నెంబర్ 2 అండ్ లాస్ట్కి టీవీఎస్ ఐక్యూబీఎస్ ఉంటుంది. సో ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుంది ఏతర్ వాళ్ళు అనమాట. టచ్ డిస్ప్లే కానీ మ్యాప్స్ కానీ అవన్నీ తీసుకుంది. అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే కూడా ఏతర్ తొందరగా రోల్అవుట్ చేస్తుంది ఓలాతో కంపేర్ చేస్తే, టైం తీసుకుంటుంది అనమాట ఓలా. అండ్ దీంట్లో కొత్తగా ఇప్పుడు రీసెంట్గా Gen 3లో వచ్చేసి చాలా కొత్త ఫీచర్స్ చేయడం జరిగింది. ఆటో హిల్ అసిస్టెంట్ కానీ, తర్వాత సేఫ్టీకి సంబంధించి మనం సడన్గా ఎక్కువ స్పీడ్లో వెళ్ళేటప్పుడు బ్రేక్స్ చేస్తే వెనకాల టైల్ ల్యాంప్స్ బ్లింక్ అయ్యి ఆఫ్ కావడం కానీ, నెక్స్ట్ బండి ఒకవేళ కింద పడితే ఫాల్ అలర్ట్ ఉంటుంది అనమాట. ఇంత యాంగిల్లో కింద పడితే ఆటోమేటిక్గా మనకి మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. జనరల్గా మనకి కింద పడితే హడావిడిలో మనకు తెలియక రైజ్ చేస్తాం, బండి లేపే ప్రాసెస్లో రైజ్ చేస్తుంటాం, చాలామంది ఇక్కడ జరుగుతుంటుంది. కానీ ఇక్కడ మనకు ఆ ఫీచర్ ఇవ్వడం జరిగింది అనమాట. కింద ఇంత యాంగిల్లో పడితే ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆఫ్ అవుతుంది, లేపేటప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. నేను ఛాన్స్ ఉంటే ఏతర్ 450X Pro Pack సంబంధించి ఈ స్మార్ట్ ఫీచర్ సంబంధించి అన్ని ఒక డెడికేటెడ్ వీడియో చేయబోతున్నాను అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ సో స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఈ రెండింటికి ఓలాకి ఏతర్కి పోటీ నడుస్తుంది అనమాట. నెక్స్ట్ వ్యారంటీ కూడా అనమాట. సో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న తర్వాత వ్యారంటీ ఎంత ఉంటుంది, బ్యాటరీ చెడిపోతుంది, ఇన్ని రోజులు రాదనుకుంటారు. సో వ్యారంటీ కూడా కంపెనీ ఇస్తుంది కాబట్టి, సో ఫస్ట్ వ్యారంటీ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబీఎస్ వ్యారంటీ వచ్చేసి 3 years లేదా 50,000 kilometers బ్యాటరీ మీద అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోటార్, చార్జర్, కంట్రోలర్ మీద 3 years ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వ్యారంటీ విషయానికి వస్తే ఏతర్ 450X Pro Pack అండి. సో Pro Pack వ్యారంటీ ఉంటుంది, Pro Pack లేకుండా ఒక వ్యారంటీ ఉంటుంది అనమాట. నేను Pro Pack చెప్తున్నా. Pro Pack విషయానికి వస్తే 5 years లేదా 60,000 kilometers బ్యాటరీ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెహికల్ మీద 3 years లేదా 30,000 kilometers ఉంటుంది. అండ్ నెక్స్ట్ చార్జర్ మీద వచ్చేసి 3 years ఓవరాల్గా ఉంటుంది అనమాట. సో చార్జర్ విషయంగా మీరు భయపడవచ్చు పోతుందో లేదనేసి. సో 3 years వరకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాడితే 3 years వరకు వ్యారంటీ ఉంటుంది. అంటే 3 years తర్వాత పోతుందని కాదు, మీరు జాగ్రత్త వాడండి, ఖచ్చితంగా బాగుస్తుంది. నెక్స్ట్ ఓలా వ్యారంటీ విషయానికి వస్తే ఫస్ట్ నార్మల్ వ్యారంటీ చూద్దాం. ఓలాలో వచ్చేసి నార్మల్ వ్యారంటీ బ్యాటరీకి వచ్చేసి 3 years లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అనమాట. అండ్ వెహికల్ విషయానికి వస్తే 3 years లేదా 40,000 kilometers. అండ్ రీసెంట్గా అంటే 1 year 1.5 year బ్యాక్ నుంచి ఎక్స్టెండెడ్ వ్యారంటీ పెట్టింది. సో దాంట్లో కూడా 2 types అనమాట. ఓన్లీ బ్యాటరీకి తీసుకోవచ్చు లేదా కొన్ని పార్ట్స్ యాడ్ చేసుకొని ఉంటాయి అనమాట. ఓన్లీ బ్యాటరీ విషయానికి వస్తే 7,000 rupees పే చేస్తే మీకు 5 years లేదా 60,000 kilometers వస్తుంది బ్యాటరీ వరకు. లేదా మీరు ఎక్స్ట్రా 2,000 పే చేసి టోటల్ 9,000 పే చేస్తే మోటార్ మీద వస్తుంది, చార్జర్ మీద వస్తుంది, అండ్ అట్ ద సేమ్ హెడ్ మీద కూడా వస్తుంది అనమాట. సో ఇటు టోటల్గా 4 parts మీద కవర్ అవుతుంది. 9,000 rupees పే చేస్తే 5,000 లేదా 60,000 kilometers దాకా అనమాట. 5 years లేదా 60,000 kilometers. నెక్స్ట్ సర్వీస్ విషయం అండి. సో జనరల్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే రిపేర్స్ వస్తే భయపడుతుంటారు, సర్వీస్ సెంటర్స్ లేకపోతే కూడా భయపడతారు అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిటికీ సర్వీస్ సెంటర్స్ వచ్చేస్తున్నాయి అనమాట. స్టార్టింగ్ స్టేజెస్లో అయితే ఏతర్ చాలా తక్కువ ఉండేది, టీవీఎస్ కూడా లేవు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ 2023 ఎండింగ్ అండ్ 2024 స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్నిటికీ సర్వీస్ సెంటర్స్ కానీ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కానీ చాలా ఉన్నాయి. సర్వీస్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మేము టీవీఎస్ ఐక్యూబీఎస్ని 2 times చేయించాం అనమాట. సో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా కొన్ని డయాగ్నోస్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా రాకుంటుంది అనమాట. వీళ్ళదనే కాదు, ఏతర్లో కానీ ఓలాలో కానీ మోస్ట్లీ ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఇంకా డయాగ్నోస్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి అర్థం కాకుంటుంది. అండ్ నెక్స్ట్ ఏతర్ రీసెంట్గానే అన్ని ఆల్మోస్ట్ మేజర్ సిటీస్లో ఎస్టాబ్లిష్ చేస్తుంది అండ్ సర్వీస్ కూడా బాగుందని ఫీడ్బ్యాక్. బట్ ఏమంటే ఇక్కడ వీటితో కంపేర్ చేస్తే ఏతర్లో కొంచెం సర్వీస్ ఛార్జ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనేసి కస్టమర్స్ చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఓలా గురించి స్పెషల్గా చెప్పాలి అంటే ఇంకా ఏముంది, మీరు ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేయండి, ఓలా సర్వీస్ ఇష్యూ అని కొడితే మీకు నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తుంటాయి. సో కొన్ని చేస్తుంటారు, కొన్ని ప్రాబ్లం అవుతుంటాయి అనమాట, కొన్ని డయాగ్నోస్ చేయలేకపోతుంటారు. ఎక్కువ బండ్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి, అడెక్వేట్ సఫిషియెంట్ స్టాఫ్ లేరు అనమాట. సో దానికి తగ్గట్టు ఒకవేళ ఫ్యూచర్లో ఇంకొక 500 stores ఓపెన్ చేయబోతున్నారు అంటున్నారు కాబట్టి మేబీ సర్వీస్ ఇష్యూ అనేది తగ్గొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మూడిట్లో కంపేర్ చేస్తే సర్వీస్ ఈ రెండు బాగుంటున్నాయి. ఏతర్ అండ్ టీవీఎస్ ఐక్యూబీఎస్. ఓవరాల్ కొంచెం ప్రాబ్లం అనేసి నేను చెప్పట్లేదు, అక్కడ చాలామంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనమాట, నా పర్సనల్ ఇష్యూ అయితే కాదు ఇది. సో కస్టమర్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ని నేను మీకు చెప్తున్నాను అనమాట. సో సర్వీస్ పరంగా ఓకే, మీకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేస్తున్నారు, ఒకసారి సడన్గా కొన్ని ఆగిపోతాయి, అవి వాళ్ళకు కూడా అర్థం కాదనమాట. ఏదో ఒక ట్రయల్ చేస్తారు, ఆటోమేటిక్గా అదే సాల్వ్ అయ్యి అదే వస్తుంది అనమాట. అండ్ అన్నింటిలోనూ అమౌంట్ అయితే పేడ్ అనమాట, ఆల్మోస్ట్ ఫ్రీ సర్వీస్ తెలియదు.
నా మేజర్ రిక్వెస్ట్ ఏంటంటే ఓలాలో ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ప్రిఫర్ చేయండి, కానీ ఓలా కేర్ ప్లస్ మాత్రం దయచేసి ఎవరు తీసుకోవద్దండి. వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ మాత్రం ఏవి రావు, మీకు డబ్బులు అయితే బొక్క ఖచ్చితంగా. సో సర్వీస్ పరంగా కానీ ఒక కేర్ ప్లస్ మాత్రం తీసుకోవద్దండి. సో సర్వీస్ పరంగా ఇంకా స్టిల్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఇంకా 3-4 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ అయిందనమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వడం. సో ఇంకా రాను రోజుల్లో టెక్నీషియన్స్ కూడా బాగా నాలెడ్జబుల్ అయితే సో ఈజీగా ప్రాబ్లమ్స్ని డయాగ్నోస్ చేస్తారనమాట. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన పెట్రోల్ స్కూటర్స్ ఉన్నాయి, మన మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే ఒక టక్కన్ రైజ్ చేసి చెక్ చేస్తాడు పలానా ప్రాబ్లం అనేసి. కానీ ఇక్కడ అలా చేయాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కనుక్కోవాలంటే కొంచెం కష్టం అంట. సో టైం పడుతుంది. ఫ్యూచర్లో అయితే కంపల్సరీ నేను చెప్తున్నా కదా, ఫ్యూచర్లో సర్వీస్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది, డోంట్ వరీ. అండ్ ఫైనల్గా ఏది కొంటే బెటర్ అనుకుంటే మాత్రం నేను ఏది చెప్తా అంటే, మీకు బ్రాండ్లో కావాలనుకుంటే మంచి ఇండియన్ బ్రాండు, ఈ 3 ఇండియన్ బ్రాండ్ వెహికల్సే కాదన్నాను, కానీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అయితే మాత్రం టీవీఎస్ అనమాట. అండ్ మాకు బ్రాండ్లో కావాలి, రేట్ ప్రాబ్లం లేదు, మాకు టెక్ ఫీచర్స్ కానీ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్కి వెళ్ళండి. ఐక్యూబ్ ఎస్ కానీ ఐక్యూబ్ రెండిట్లు ఏదైనా ఓకే. లేదు మాకు ఫీచర్స్, స్మార్ట్ ఫీచర్స్ కూడా కావాలి, బాగా మ్యాప్స్ కానీ ఎక్కువ. నేను మెట్రో సిటీస్లో కొందరికి ఏమవుతుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ బాయ్స్ ఉంటారు, వాళ్ళకి మ్యాప్స్ అనేది ఎక్కువ అవసరం పడుతుంటుంది. మీకు అవసరం ఈ 2 తీరుస్తాయి అనమాట, మీకు ఇది డెలివరీస్ టైంలో ఇచ్చేటప్పుడు కానీ. సో అలా చూసుకుంటే కానీ ఇవి యూజ్ చేసుకోవచ్చు. రేంజే ఎక్కువ టాప్ మోస్ట్ ప్రియారిటీ అనుకుంటే మీరు ఓలా ఎస్1 ప్రోకి వెళ్ళొచ్చు. బట్ ఏమంటే బిల్ట్ క్వాలిటీలో కానీ కొంచెం ఓలా అనేది తక్కువ ఉంటుంది. మీకు బిల్ట్ క్వాలిటీ నెంబర్ 1 కావాలనుకుంటే మాత్రం ఈ రెండిట్లో ప్రిఫర్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే ఇది ఎదరికి వెళ్ళండి, లేదంటే దీనికి వెళ్ళండి. మీకు టాప్ మోస్ట్ ప్రియారిటీ రేంజ్ అయితే ఓలా ఎస్1 ప్రోకి ప్రిఫర్ చేయండి. 143 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే ఇంతవరకు ఎవరైనా చూసింటే లైక్ చేయండి ఖచ్చితంగా. అండ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని కౌంట్ ఎక్కువ ఉందంటే షోరూమ్ వాళ్ళు మనకి వెంటనే అడిగితే బండ్లు కూడా ఇస్తారనమాట. సో డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.